మంత్రుల పిఏలు సర్కార్కి మంత్రులకు తలనొప్పిగా మారారా? ఎమ్మెల్యేలకు సైతం మంత్రుల పిఏలు చుక్కలు చూపిస్తున్నారా? మేము ఏది చెబితే అదే ఫైనల్ అనే రీతిలో కొందరు వ్యవహరిస్తున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల్లో దీంతో సర్కార్ మంత్రుల పిఏలపై కూడా నిఘా పెట్టిందనుకోవచ్చా అంటే కూడా అవుననే వార్తలే సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ పిఏలతో ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి ఇబ్బందులేంటి? వాచ్ ది స్టోరీ. రాజు దగ్గర కీలకంగా ఉండేది మంత్రి. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇదే తరహాలో సీఎం కానీ మంత్రుల వద్ద కానీ పిఏల పాత్ర కీలకంగా మారిందట. అయితే అక్కడ రాజు దగ్గర ఉన్న మంత్రి రాజు కోసం, రాజ్యం కోసం మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు కొనసాగేవారు. దీంతో రాజ్యంలో ప్రజలు రాజుపై ఎలాంటి కోపం లేకుండా ఉండేవారు. అలాగే చేతివాటం చూపించే మంత్రి రాజు దగ్గర ఉంటే ఆ రాజ్యం ఏమైపోతుందో మనకు తెలుసు. ఆ మంత్రి నిర్ణయాలతో రాజుకి ప్రజల వద్ద చెడ్డ పేరొస్తుంది. ఆ రాజుపై ఉన్న నమ్మకం పోతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే కొందరు మంత్రులు వారి పిఏల ద్వారా ఎదుర్కొంటున్నారట. మంత్రుల దగ్గర ఉన్న పిఏలు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్, పార్టీ పదవిలో ఉన్నవారు. సీనియర్ నాయకులు చేసినా పూర్తిస్థాయిలో స్పందించటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగానే చెప్పుకుంటూ వాపోతున్నారట. అయితే ఆ పిఏలు వారికి నచ్చిన వారితో, వారి నుంచి స్నేహం కుదిరిన వారికే రెస్పాండ్ అవుతున్నారనే చర్చ లేకపోలేదు ప్రభుత్వ వర్గాల్లో. దీంతో సొంత పార్టీ ప్రజాప్రతినిధులే మంత్రిగారి కోసం పిఏలకు ఫోన్ చేయాలంటే 100 సార్లు ఆలోచన చేస్తున్నారట. అంత ప్రియారిటీ బేస్పై నడుస్తోందని, ఎవరూ పిఏలని మెప్పిస్తారో వారికే నేరుగా ఎంట్రీ వస్తుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటాయి. పాపం పార్టీ కోసం ఏళ్లగా కష్టపడ్డవారు సెక్రటేరియట్లోనో, మినిస్టర్స్ క్వార్టర్స్లోనో లేదా సొంత జిల్లా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కలిసి తమ బాధ, ఆవేదన లేదా తమ పదవి కోసం మాట్లాడాలని ప్రయత్నించినా సాధ్యమవడం లేదట. దీంతో అధికారం రాకముందే కనీసం కలిసి సమస్యలు వినేవారని ఇప్పుడు పూర్తిగా దూరం పెట్టేస్తున్నారట. కేవలం సొంత వారికి, సన్నిహితులకి, వారిని మెప్పించే నాయకులకే సమయం దొరుకుతుందని ఆవేదన చెందుతున్నారట కొందరు పార్టీ కోసం కష్టపడిన నాయకులు. అయితే సీనియర్ మంత్రుల దగ్గర కాస్త పరిస్థితి అటూ ఇటుగా, అప్పుడు ఇప్పుడు మంత్రులు వారి పిఏలు రెస్పాండ్ అవుతున్నారట. కానీ మొదటిసారి మంత్రులుగా ఉన్న వారి దగ్గర పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందనే టాక్ ఉంది. మంత్రిగా మొదటిసారి అవడంతో వారి దగ్గరున్న పిఏలు గతంలో మంత్రుల వద్ద చేసి ఉండడం లేదా ప్రభుత్వ వర్గాల్లో నుండి పిఏగా రావడంతో వారే అజమాయిషీ చెలాయిస్తున్నారనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది కేవలం ప్రజాప్రతినిధులకే కాదండోయ్, కొందరు అధికారులకు కూడా ఇలాంటి షాక్లే ఇస్తున్నారట. దీంతో మంత్రుల వద్ద పిఏల మార్పుపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రజాప్రతినిధులు, అధికారుల తీరే ఇలా ఉంటే మీరే ఆలోచించండి. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో. వారి దగ్గరైతే మేము మంత్రులో మాకే చెప్పండి, లేదంటే మీ ఇష్టం అనే రీతిలో కొందరి ప్రవర్తన ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. దీంతో సీఎంఓ సైతం మంత్రుల పిఏపై నిఘా పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవ్వరినీ వదలొద్దని నిఘా పెట్టాలని పై స్థాయి నుండి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. మరి మంత్రులకు ఈ పిఏల వ్యవహారం తెలుసో లేదో తెలియదు కానీ తమ వద్దకు రావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, కొందరు నిజమైన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. చూద్దాం సీఎంఓ నిఘాలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో, ఎవరెవరి పిఏల మార్పు ఉంటుందో చూడాలి.